భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ను తీసుకొచ్చిన సర్కారు కొత్త చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసింది. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి నిర్ణీత సమయంలో సమస్యల్ని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేటల, ములుగు జిల్లా వెంకటాపూర్లో రైతుల నుంచి రెవెన్యూ అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్లో రెవెన్యూ సదస్సును పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ధరణి పేరుతో కొల్లగొట్టిన వేలాది ఎకరాలను తిరిగి అర్హులైన పేదవారికి పంచడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తెచ్చామన్న మంత్రి ఇది దేశానికే రోల్ మోడల్ కాబోతోందన్నారు. ధరణి అమల్లో ఉన్నప్పుడు అధికారుల వద్దకే ప్రజలు వెళ్లాల్సి వచ్చేదన్న మంత్రి భూభారతి అమల్లోకి వచ్చాక అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారని స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యలు రాకుండా అర్హులైన ఉద్యోగుల్ని తిరిగి వ్యవస్థలోకి తీసుకుంటామన్న పొంగులేటి కోర్టులో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామని వివరించారు. 2020 చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. 2025 మన భూభారతి చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం. అధికారులే మీ గ్రామానికి వస్తారు. అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వంలాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు, మీ బాధ, మీ ఆవేదన, మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారతి చట్టం. ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజం. వాటన్నిటినీ ఈ భూభారతి ద్వారా ఆడిట్ రూపంలో బయటికి తీసి మళ్లీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. భూభారతి చట్టం మన దస్తావేజును మనమే రాసుకునే హక్కు కల్పిస్తుందని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ తెలిపారు. ఈ చట్టం విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని అన్నారు. ఈ రోజున తెలంగాణలో ఇంకో అతిపెద్ద భూమి సమస్య ఏంటంటే సాదా బైనామాలు. తెల్ల కాగితాల మీద, స్టాంపు కాగితాల మీద, నోటి మాటల మీద భూములు కొనుక్కున్నారు, దున్నుకుంటున్నారు, ఏళ్ల తరబడి ఆధీనంలో ఉన్నాయి. ఇంతకు మునుపు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే 9,24,000 మంది మా సమస్యల పరిష్కారం చేయండి అని దరఖాస్తులు పెట్టారు. కానీ దాని మీద గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఎందుకు విధించింది అంటే దరఖాస్తులు అయితే తీసుకున్నాం కానీ చట్టంలో సెక్షన్ పెట్టుకోలేదు. ఆ సెక్షన్ లేకపోవటం వల్ల మనకి ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలే. గౌరవ మంత్రి గారి చొరవ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల సాదా బైనామాల దరఖాస్తులు అన్నీ పరిష్కరించడానికి ఈ చట్టం మార్గం చూపిస్తుంది. ఈ చట్టం ఏమంటుందంటే ఇప్పుడు ఈ చట్టం వచ్చిన వెంటనే గౌరవ హైకోర్టులో ఆ స్టే వెకేట్ చేపించి అది ఎప్పుడు వెకేట్ కాగానే ఆర్డీఓలకు అధికారం వస్తుంది. 9,24,000 పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న అందరికీ కూడా భూభారతి చట్టం కింద పట్టాలు రాబోతున్నాయి. ఇది ఒక గొప్ప విజయం. దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు భూభారతితో మోక్షం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులతో చట్టానికి సంబంధించిన ఎన్నో అంశాలు తెలుసుకున్నామని అన్నారు. చట్టాలన్నీ వాటిక శ్రీవారి ప్రతి మండల ఆఫీసులో గ్రామ పంచాయతీ కూడా ఒకటి వేస్తే బెటర్, ప్రతి రైతుకు అర్థమవుతుంది. ఆ పోస్టర్ వేస్తే దానికి పోతే అర్థమవుతుంది. చట్టము ఇప్పుడు పని వాళ్ళు చెప్పిన తీరు చూస్తే పని మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. అధికారులు ఇక్కడ మా ఊరికి రావడం చాలా గర్వం మాకు. అది ఎత్తున మంచిగా చేస్తారని మా తిప్పాలు తీరుస్తారని రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యపూర్వకాలు చెప్పుకుంటున్నాం. ఇది దీనివల్ల మాకు లాభం అవుతుందని కోరుతున్నా. అంతే. ధరణ నుంచి చాలా బాధపడ్డాం. ఎక్కడ వెళ్ళినా మండలి నుంచి కలెక్టర్ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్కి అన్నీ తిరిగినాం. ఎక్కడ వెళ్ళినా మాకు సమస్య అనేది తీరలేదు. అందుకే కోరుతున్నాము ఇది భూభారతి పథకం వల్ల మాకు భూమి, మా డాడీ ఉన్న భూమి ప్లేసు మాకు రావాలని కోరుతున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో కలెక్టర్లు పాల్గొంటున్నారు. తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ తదితర అధికారులు బృందంగా ఏర్పడి సదస్సులు నిర్వహిస్తున్నారు. అవగాహన సదస్సులు ముగిసిన తర్వాత 4 పైలట్ మండలాల్లో మాదిరిగానే హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూములు మినహా ప్రతి దరఖాస్తును మే 1 నుంచి పరిష్కరిస్తారు. ఏ తరహా భూ సమస్యలు అధికంగా ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటి పరిష్కార ప్రక్రియలో ఏమైనా లోపాలున్నాయా, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యలేంటి, భూభారతి పోర్టల్పై ప్రజాస్పందన ఎలా ఉంది తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ శాఖ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేయనుంది.